బీసీ ఉద్యమ సేనానిగా మొదటి నుంచి బీసీ వాదాన్ని భుజాన వేసుకుని మోస్తున్నది మీరు. మీలాంటి వాళ్ళకి పార్టీలు, పదవులు అవసరమా? అవసరం లేదు పదవులు. అయితే రాష్ట్రంలో ఇన్ని రోజులు నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను. పోరాడుతుంటే నాకు ఒక ఎజెండా. నేను తప్ప ఉద్యమంలోకి రాలేదు. నేను 1975లో ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ చదువుతున్నాం. నా బీకామ్లో డిగ్రీ 3rd ర్యాంక్ మొత్తం యూనివర్సిటీలో 30,000 మందిలో 75లో. అప్పుడు బీకామ్ పాస్ అయినాక వెంబడే నాకు బ్యాంక్ ఆఫీసర్ జాబ్లు వచ్చాయి. ఎల్ఎల్బిలో జాయిన్ అయినా. ఇప్పుడు యూనియన్ బ్యాంకులో, ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్ పోస్ట్ వచ్చాయి. పోయి జాయిన్ అయినా. కానీ నాకు తృప్తి కాలేదు. ఈ జాబ్ చేస్తే నేనే బతుకుతా, సమాజం కోసం బతికించాలి, పేద వర్గాలు, పేద కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదవకుంటూ ఇబ్బందులు పడుతుంటని రాజీనామా చేసి వచ్చి ఉద్యమాలు చేసి ఎక్కువ హాస్టల్ పెట్టాలి, అందరికి స్కాలర్షిప్. అప్పుడు స్కాలర్షిప్ వస్తే తప్ప చదివినటువంటి రోజు పేదరికం ఉంది 75-76లో. అప్పుడు వచ్చి ఉద్యమాలు చేసినా. అలాంటప్పుడు ఉద్యమాలు కాదు, 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన హాస్టల్ పిల్లలకు, యూనివర్సిటీ పిల్లలకు. 2000 మందిని తీసుకొని అసెంబ్లీ మీద దాడి చేసిన, రాళ్ళు తీసుకొని తుక్కు వెళ్ళగొట్టినాం. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. 1978 సెప్టెంబర్ 27 నాడు మీరు పేపర్ చూడండి, ఆల్ ఇండియా పేపర్లు పతాక స్థాయిలో రాసినాయి. అసెంబ్లీపై దాడి తుక్కుగా పగలగొట్టిందని. అప్పుడు చెన్నారెడ్డి పిలిచి చర్చలు జరిపి హాస్టళ్ళు 100ల సంఖ్యలో హాస్టల్ ఇచ్చారు. అప్పుడు పేద చదువులు ఎక్కువైంది. స్కాలర్షిప్లు కూడా అంతవరకు 100 మంది దరఖాస్తు పెడితే 10 మందికి వస్తుండే. అప్పటి నుంచి 100 మందిలో 50 మందికి ఇచ్చారు. దశల వారీగా ఈరోజు 100 మందికి వస్తున్నాయి. అట్లే ఈ హాస్టళ్లలో బాగలేదు తిండి, గురుకులాలు పెట్టాలి, చదువు బాగలేదని చెప్పి పోరాడినా. 1982 డిసెంబర్ 22 నాడు 4000 మంది విద్యార్థులను జమ చేసి, అప్పుడు బీసీ కమిషనర్ ఆఫీసు బషీర్బాగ్ ఉండే, 4000 మందిని తీసుకుపోయి రాళ్ళు కట్టెలతోటి డైరెక్టరేట్ను ధ్వంసం చేసినాం. అంటే ధ్వంసం చేసినాము, పగలగొట్టినామంటే ప్రభుత్వ దృష్టిని ఎక్కువ ఆకర్షించాలి, భయపడాలి బీసీ ఎస్సీలు బలవంతులని. ఆ దృష్టితోటి అంతవరకు పీస్ఫుల్గా చేసి ఒక్కడే చేస్తలేదు. అప్పుడు ఎప్పుడైతే ధ్వంసం చేసినో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి 46 గురుకుల పాఠశాలలు మంజూరు చేసినారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా దేశంలో ఎక్కడ లేని విధంగా 46 గురుకుల పాఠశాలలు స్టార్ట్ అయింది. ఈరోజు 2 రాష్ట్రాల వచ్చి 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. పేద కులాలు చదువుకోవాలి, చదువు ద్వారానే కులాలు డెవలప్ అవుతాయని చెప్పి పోరాటం చేసిన. అందులో ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిల్స్, ప్రతి స్కీము పోరాటం చేసి పెట్టించాము. ఏదో ప్రచారం కోసం, ఏదో పైరవుల కోసం కాదు. ఎజెండా పేద కులాలు చదువుకోవాలి. పూలే మహానుభావుడు, అంబేద్కర్ మహానుభావుడు ఏం చెప్పాడు? పేద కులాలకు అందరికంటే గొప్ప ఆస్తి ఆ చదువు. ఆ చదువు కోసమే పోరాడిన, అనేక విజయాలు సాధించిన. ఈరోజు ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివే పిల్లలు రూరల్ గ్రామాల ప్రాంతాలకు. అది మా యొక్క పోరాట ఫలితం. మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈరోజు. గుణాత్మకమైన, పరిణామాత్మకమైనటువంటి సమాజంలో మార్పులు చూస్తున్నాం మనం. అది మా యొక్క పోరాట ఫలితం. మీకు ఇప్పటివరకు మీరు అనుభవించిన, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన చాలా హోదాలంటేనేమి, అనుభవం రీత్యా పదవులంటేనేమి, ఏది సార్ మీకు అత్యంత సంతృప్తినిచ్చిన పొజిషన్ కాదు, ఉద్యమంలో పాత్ర. ఉద్యమంలో ఉన్న పాత్ర నేను అన్నిటికంటే తృప్తి ఇచ్చింది గురుకుల పాఠశాలలు. ఆ గురుకుల పాఠశాలలు కావాలని 3 ఉండే 80 కంటే ముందు. ఇప్పుడు 1000 పైన 1500 కలిసి 1500. అయితే అందులో మంచి రిజల్ట్ వస్తుండే. అప్పుడు ఎస్ఎస్సీలా లేదా పోటీ పరీక్షల్లో మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ గురుకులాలు ఎందుకు పెట్టవద్దని చెప్పి పోరాటం చేసిన. అంటే అప్పుడు 80ల అంజయ్య పీరియడ్లా, భవన వెంకటరాం పీరియడ్లా కొట్లాడితే వాళ్ళు చేయలేకపోతే తొందర దిగిపోయారు. విజయభాస్కర్ రెడ్డి ఆయన కూడా గొప్ప జెంటిల్మెన్, పెద్ద మనిషి, మంచోడు. వీళ్ళందరి లోపల బీసీ వ్యతిరేకత చూడలేదు ఎక్కడ కూడా. ఆయన మా ఉద్యమానికి ఎప్పుడైతే డైరెక్టరేట్ను అలగొట్టామో 4000 మందితోటి పిలిపించి, నా పరిగి రామిరెడ్డి ఉండే, ఆయనకు సన్నిహితుడు, నాకు కూడా సన్నిహితుడు, పిలిపించి మీ కృష్ణాయన పట్టుకర పాటు కారు తోడుకొని పోయారు. 82లా
అప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఉండే ఇంకా ఉమ్, పోయినాక ఏంటిది కృష్ణ ఈ అల్లరి ఏంటిది నీదంటే మా గురు హాస్టల్ వద్దుగా ఉమ్, అప్పటికే హాస్టల్లో ఫుల్ అయినాయి. ఉమ్, హాస్టల్లో పిల్లలు చదవలేకపోతున్నారు, తిండి మంచిగా పెడతలేరు, మాకు గురుకులాలు పెట్టమంటే ఎన్నిగా అంటే జిల్లాకు 2 పెట్టాలి అన్న. వెంబడే మంజూరు చేసి జిల్లాకు 2 చొప్పున అప్పుడు స్టార్ట్ అయింది. అది ఆ ఉద్యమం నాకు ఎందుకు ప్రార్థించిందంటే అప్పుడున్నంత డబ్బులు లేవు ఉద్యమంకు. మా అమ్మ నాకు బంగారం ఇచ్చింది అనుకుంటా. ఎంత ఇచ్చింది సార్ బంగారం? అమ్మ అదే చనిపోయేటప్పుడు మా పేరు మీద 18 తులాల బంగారం చదువుకోవాలి. ఆ బంగారం అమ్మి ఉద్యోగం చేస్తారు. పుస్తక తాడుండే మీరు ఈ ఉద్యమానికి ఖర్చు పెట్టా. పుస్తకాల తాడు కూడా. అందుకే మీరు చదువు చదువు చదువు, పిల్లలకి చదువు, విద్యార్థులకు చదువు, ఫ్రీగా చదువు, స్కాలర్షిప్లతోనైనా చదవాలి పిల్లలు. అంతే, చదివినప్పుడే భవిష్యత్తు, చదువుకుంటేనే భవిష్యత్తు. అందుకే ఆ ఉద్యమం బాగా తృప్తి ఇచ్చింది. ఆ తర్వాత లోకల్ బాడీ కోసం కొట్లాడినా, అది కూడా ఎన్టీ రామారావు పీరియడ్ 20% ఇచ్చాడు, అప్పుడు తృప్తి కలిగింది. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కోసం 5 రోజులు నిరాహారదీక్ష చేసిన. రాజశేఖర రెడ్డి పీరియడ్లా, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లా, రోషయ్య పీరియడ్లా, అది కూడా ఏంటి సో మీకు అత్యంత తృప్తినిచ్చింది. మీరు ఉద్యమ నేతగా బ్రతికిన కాలం అంతా ఎప్పుడైతే ఉద్యమాల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యమాల్లో ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువ తృప్తినిచ్చింది మీకు పదవులు ఎప్పటికీ కాదు, ఉద్యమాలే. గురుకులాలు, లోకల్ బాడీ రిజర్వేషన్లు, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, దీని ద్వారా ఎక్కువ మంది చదువుకోగలుగుతున్నారు. సార్ మీకున్న అనుభవం దృష్ట్యా ఈ ప్రశ్న, ఒక కేసీఆర్, ఒక రేవంత్, ఒక చంద్రబాబు, ఒక జగన్, వీళ్ళ గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క. కేసీఆర్ గురించి చెప్పండి ఒక మాటలో మీరు. అంటే ఎందుకు పాజిటివ్ వర్డే చెప్పండి సార్, మీకున్న అనుభవం దృష్ట్యా. ఆయనకు ఒక దృష్టి ఉంది, మీకు నచ్చిన విషయం చెప్పండి. అంటే రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో బలోపేతం చేయాలని విజన్ ఉన్నటువంటి నాయకుడు. వ్యవసాయం బలోపేతం చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి మీద పెట్టాడు. చంద్రబాబు ఏమో ఐటీ కంపెనీల మీద పెట్టాడు. అంటే రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి, ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచి కంపెనీలు తెస్తే యువకులకు జాబులు వస్తాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అని అదో దీర్ఘకాలిక విజయం. కేసీఆర్ వ్యవసాయం, చంద్రబాబు టెక్నాలజీ, జగన్ ప్రజల సంక్షేమం, పేద వర్గాలకు సంక్షేమంగా ఉండాలి. మనకు వచ్చిన బడ్జెట్ అంతా వాళ్ళకి ఖర్చు పెట్టాలి, పెన్షన్లు పెంచాలి, ఫీజులు ఇవ్వాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఆర్థికంగా వాళ్ళను సంపదను పంచాలి అనేటటువంటి. రేవంత్ ఏంటిదంటే తమదైన బ్రాండ్లో ఏదైనా చేయాలి. ఇప్పుడు ఏది స్కూల్స్ పెట్టారు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అట్లా స్పోర్ట్స్, గేమ్స్, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అట్లా ముందుకు పోవాలని. అయితే రేవంత్ పాలన గురించి చెప్పండి సార్, మీకు ఏమనిపించింది? 1.5 years హైడ్రా అయినా, మూసీ అయినా. అంటే రేవంత్కు ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం, ఏం చేస్తాడు ఆయన? వచ్చి మిత్తులు కట్టడానికినే సరిపోయింది సంసారం. బాగా అప్పులు చేసారు, మిత్తులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికే ఆయన సరిపోతుంది. తనదైన ఒక బ్రాండ్ తోటి ఏదో ఒకటి చేయాలని తపన ఉంది, కానీ అక్కడ అవకాశము, వనరులు లేవు.